బర్త్డే సందర్భంగా కుటుంబస్తులకు ప్రభు పేరుతో వందనాలు, చేరువచ్చిన వారికి అందరికీ వందనాలు. చదివిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు 128వ కీర్తన చూసినప్పుడు ఇది ఒక కుటుంబానికి సంబంధించిన కీర్తన, ఒక మాదిరికరమైన కుటుంబానికి సంబంధించిన వాక్యం చదివాము. నిజానికి కుటుంబం అనగానే తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు, పిల్లలు, గ్రాండ్ కిడ్స్, ఇదంతా ఒక కుటుంబం. కుటుంబముగా కలిసి ఉన్నప్పుడు సంతోషమైన దుఃఖమైన పంచుకుంటారు, కలిసి ఎదుర్కొంటారు. దేవుడు ఆ కుటుంబంలో పనిచేస్తాడు. పిల్లలు అనేది అది ఒక ఆశీర్వాదకరమైన కార్యం. దేవుడు ఇదే మనము వాక్యంలో చూసినప్పుడు 127వ కీర్తన చూసినప్పుడు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అని రాయబడింది. దేవుడు చక్కటి కుమారులను ప్రభువుకి ఇచ్చాడు. బ్రదర్ ప్రసంగికి సిస్టర్ నవ్య గారిని ప్రేమించి దేవుడు చక్కటి అందమైన ఇద్దరు కుమారులను దేవుడు అనుగ్రహింపజేశాడు. పెద్ద కుమారుడు జయను. ఇతర రోజులో మన వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే, ఇంటిలో ఒక పురుషుడు, ఒక స్త్రీ, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు. తర్వాత పిల్లల గురించి ఈ కీర్తనలో ఉంది. తండ్రి గురించి, కుమారుని గురించి, ఒక భర్త గురించి, ఒక సహోదరుడి గురించి, తర్వాత తల్లి గురించి, కుమార్తె గురించి, కోడల గురించి, అంత మాత్రం కాకుండా పిల్లల గురించి రాయబడింది. కుమార్తెల గురించి, కుమారుల గురించి ఈ కీర్తనలో మనము గమనిస్తాం. మొదట మనం చూస్తే కుటుంబానికి ఫ్యామిలీ హెడ్ పురుషుడు. ఫ్యామిలీ హెడ్ పురుషుడు. పురుషుడి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎక్కడెక్కడో నడిచేవారు ధన్యులు అని చెప్పట్లేదు. దేవుని త్రోవల యందు నడిచేవారు ధన్యులు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. అది ఒక బ్లెస్సింగ్. అలాంటి ఒక ఫ్యామిలీ హెడ్ లేదా ఆ పురుషుడికి, ఆ తండ్రి లేదా ఆ కుమారుడు, ఆ భర్త నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదము. దేవుని ఆశీర్వాదము ఉంటేనే, ఆ ధన్యత ఉంటేనే మన రెక్కల కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతాం. లేదంటే నష్టపోతుంది. అందుకే నేను మొదటి కీర్తనలో మనం చూస్తాం, అతడు చేయలేదంతా సఫలమవుతుంది. రెక్కల కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచినప్పుడు. అంత మాత్రమే కాకుండా నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతున్నాడు. ఇది ఒక ఫ్యామిలీ హెడ్ కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా కుమారుడు కావచ్చు, ఒక పురుషుడి గురించి రాయబడిన మాట. తర్వాత ఒక భార్య గురించి, ఒక స్త్రీ గురించి వాక్యం చెప్తుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండదు. కుటుంబంలో కనుక తల్లి కానీ, భార్య కానీ బాధ్యత కలిగిన వాళ్ళు, తెలివైన వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే నిజానికి ఆ కుటుంబము చాలా పెద్ద అసెట్ అని చెప్పొచ్చు, గొప్ప ఆస్తి అని చెప్పొచ్చు. సామెతలు 31 ప్రకారంగా గుణవతి అయిన భార్య ఉంటే ఆ కుటుంబం ఎట్లా విస్తరించబడుతుంది, ఎట్లా గ్రో అవుతుంది అనేది మనము సామెతలు 31:10 నుంచి చూస్తాం. ఇక్కడ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. గుణవతి అయిన భార్యగా, గుణవతి అయిన తల్లిగా ఉంటే నిజంగా నీవు ఆశీర్వదించబడతావు. నీ నుండి నీ పిల్లల మీద కూడా ఆ ఆశీర్వాదము వెళ్తుంది. తర్వాత ఇక్కడ రాయబడిన మాట, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. పిల్లల గురించి కొద్దిసేపు మనం ఆగి ఆలోచించేద్దాము. నేను ఇదివరకు చెప్పినట్టుగానే దేవుడు పిల్లలను మనకి ఇచ్చాడు. ఇచ్చిన పిల్లలను ప్రభువు టేక్ కేర్ చేస్తాడు. ఆయన వదిలిపెట్టాడు. అప్పుడు పెద్దవాడు అవుతున్నాడంటే ఇప్పుడు 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అవుతుంది. ఎన్నో బలహీనతలు పిల్లలకు, ఎన్నో అనారోగ్యాలు. చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లలను చాలా జాగ్రత్తగా చూస్తూ వస్తాము. నేను నమ్మేది ఏంటి, బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. స్త్రీకి
పుట్టిన చంటి బిడ్డను ఒకవేళ తల్లి అయినా మరిచినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరువను అన్నాడు. మనమన్నా నిద్రట్లున్నా మనం పిల్లలను మర్చిపోతామేమో, కానీ ప్రభువు కంటికి రెక్కల కాపాడు. ఎన్నో వాగ్దానాలు మన బిడ్డల పట్ల మనకి ఎంత శ్రద్ధ ఉందో దానికంటే 100 రెట్ల శ్రద్ధ ప్రభువుకు ఉన్నది. ప్రభువు కుమారునిచ్చిన కుమార్తెనిచ్చిన బిడ్డలను ఇస్తే వారి పైన శ్రద్ధ ప్రభువుకు ఉన్నది. అందుకే చిన్న బిడ్డల గురించి వాక్యాలు చాలా రాయబడతాయి. చిన్న బిడ్డలను ఆటంకపరచకుని వారిని నా ఎదురుకు రానివ్వండి, చిన్న బిడ్డలను ఆటంకపరచకండి వారిని నా ఎదురుకు రానివ్వండి. ఇలాంటి వారితో పరలోక రాజ్యం. మీరు కూడా బిడ్డలలాగా మార్పు చెందితేనే పరలోక రాజ్యం. పిల్లలను ఉదాహరణగా పెట్టి యేసయ్య పెద్దలకు ఒక సందేశం ఇచ్చారు. పిల్లలను ఆయన చాలా ఇష్టపడుతున్నారు. మనము సువార్తలలో చూస్తే చిన్న బిడ్డలను తన దగ్గరికి తీసుకుని వారిని ఎత్తుకొని కౌగిలించి వారి తలల మీద చేతులుంచి చిన్న పిల్లలను ఆయన ఆశీర్వదించారు. యేసయ్య ఆశీర్వాదం మన బిడ్డల మీద ఉంటే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే ఉంటుంది. యేసు ప్రభువు ఇచ్చే ఆశీర్వాదమును ఎవరు కూడా తీసివేయలేదు. కాబట్టి ప్రభువు దీవెన మన మీద మన బిడ్డల మీద ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వారి ఒలీవ మొక్కతో మన బిడ్డలను ప్రభువు పోల్చారు. ఒలీవ మొక్కతో మన పిల్లలను ప్రభువు పోల్చారు. ఒలీవ మొక్క గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్టోరీ, చాలా వాక్యాలు, చాలా సంఘటనలు రాయబడి నోవహు కాలంలో చూస్తారు. జల ప్రళయంలో ఒక ఒలీవ మొక్క మాత్రం మిగిలినట్టు చూస్తాం. అన్నీ మునిగిపోయినా, అన్నీ పాడైపోయినా, వరదల్లో 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిచినప్పుడు ఏ ఒక్క చెట్టు ఉండలేదు. కానీ నీళ్ళని ఆరిపోయిన తర్వాత ఆ బావులను తీసుకొని వచ్చిన ఆ కొమ్మ ఒలీవ కొమ్మ అంటే అది స్థిరమైనది, కదలలేనిది. అది అన్ని పరిస్థితులలో పచ్చగా ఉంటుంది, సారం కలిగి ఉంటుంది. ఒలీవ మొక్క గురించి ఆలోచన చేసింది. దావీదు కీర్తనలో చాలాసార్లు అంటాడు పదే పదే, నేను నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. పచ్చని ఒలీవ మొక్కలాగా ఉంటాను. మన బిడ్డలను ఒలీవ మొక్కతో పోల్చాడంటే ఒలీవ మొక్కకు ఉన్న గుణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాండం పెరుగుతూ ఉందట, చాలా హైట్కు పెరగదు, అది కాండం పెరుగుతుంది, వెడల్పు పెరుగుతుంది ఆ మొక్క. ఇంచుమించు 600 సంవత్సరాల పైగా దానికి జీవితకాలం. ఇంకా ఒక్కొక్క మాటలు చెప్పాలంటే అది దీర్ఘకాలం జీవించే ఒక మొక్క, ఒక చెట్టు అని చెప్పచ్చు. తర్వాత ఈ ఒలీవ మొక్క గురించి మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనల గ్రంథంలో దేవుని మందిరంలో దాని చెక్క కావచ్చు, దానికి సంబంధించిన దానితో కొన్ని ఉపకరణములను చేసేవారు. దేవుని మందిరానికి ప్రత్యక్ష గుడారంలో, దేవుని మందిరంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ గర్భాలయానికి, ఆ గర్భాలయ తలుపులు దేవునికి అతి సమీపము, మందసానికి అతి సమీపంలో ఉన్న ఆ తలుపులను ఈ ఒలీవ ఈ చెక్కతో చేసేవారు. ఈ ఒలీవ మొక్క లేదా ఇది దేని గుర్తి చూపిస్తుందంటే దేవునికి అతి సమీపముగా ఉండే ఒక ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. తర్వాత ఈ ఒలీవ మొక్క, ఆ ఒలీవ ఆకులు కావచ్చు, ఆ ఒలీవ బెరడు కావచ్చు, అదొక ఔషధము, అదొక ఔషధము పనిచేసేది. ఈ ఒలీవ ఆకులలో ఇప్పుడేమో మనం ఉప్పేసి భద్రపరుస్తాం, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి. అప్పుడు ఒలీవ ఆకులలో ఏది పెట్టి దాచినా అది పాడవకుండేది ఆ కాలంలో, అప్పటి కాలంలో ఇజ్రాయేల్ ప్రాంతంలో. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా బైబిల్ చెప్తాను. ఒలీవ ఆకులతో ఏదైనా సరే భద్రపరిచేవారట. తర్వాత దానికి ఒలీవ నూనె కావచ్చు, ఒలీవ బెరడు కావచ్చు, దాని చెక్క కావచ్చు, అది ఒక వ్యాపారంలో బాగా వాడబడేది, మారక ద్రవ్యంగా ఉండేది ఒలీవ మొక్క గురించి మనం ఆలోచన చేసినప్పుడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చాడు మన బిడ్డలను అని అన్నప్పుడు ఒలీవ మొక్క దీర్ఘకాలంగా ఉంటుంది అనేది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఒలీవ మొక్క దీర్ఘకాలంగా ఉంటుంది, దీర్ఘాయుషు ఉంటుంది అని మనం చెప్పచ్చు.
దీర్ఘాయుషాన్ని వచ్చింది కాబట్టి మన బిడ్డలందరూ దీర్ఘాయుషం కలిగి హ్యాపీగా ఉండాలని, ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, గొప్పవారు కావాలి, మనం సాధించిన వాటికంటే కూడా మన పిల్లలకి ఎక్కువగా సాధించాలి అని ఎవరు అనుకోరు? అందరూ అనుకుంటారు. ఈ కుటుంబమైనా, నా కుటుంబమైనా, ఇక్కడ ఉన్న ఎవరి కుటుంబమైనా మనకంటే బాగా ఉన్నతంగా బ్రతకాలి మన బిడ్డలు అని మనం కోరుకుంటాం, దీర్ఘకాలికంగా లేదా దీర్ఘాయుషవంతులుగా ఉండాలని మనం కోరుకుంటాం. దీర్ఘాయుషవంతులు కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ఒక 5 కారణాలు చెప్పి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. దీర్ఘాయుషవంతులు కావాలంటే ఏం చేయాలి? హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని పాడతాము. కేక్ కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడతాడు. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని పాట పాడతాం. అంటే నేను 100 అచ్చంగా తెలుగులో చెప్పాలంటే, లేదా ఇంకొంచెం చెప్పాలి తెలుగులో అంటే దీర్ఘకాలంగా జీవించాలి, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని చెప్తాం. దీర్ఘకాలంగా దీర్ఘాయుషు కలిగి మన బిడ్డలు జీవించాలి అంటే ఏం చేయాలంటే మొదట దేవుని దయ కావాలి. దేవుని దయ కావాలి. పాటపడినట్టుగా నీ దయలో దేవుని దయ కావాలి. దేవుని దయ, దేవుని కృప లేకపోతే మనం లేవు. దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఫస్ట్ కావాల్సింది గాడ్స్ గ్రేస్, దేవుని కృప కావాలి, లేదా దేవుని దయ కావాలి. కీర్తనలు 35లో ఉంది. 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కీర్తనలు 65:11 ఈ సంవత్సరమును దయా కిరీటమును ఆయన ధరింప చేస్తాడు. దీర్ఘకాలానికి సరిపడే దయా కిరీటాన్ని ప్రభువు మన బిడ్డల మీద వేస్తారు. దీర్ఘాయువు పొందాలంటే మొదటిగా దేవుని కృప కావాలి. నెక్స్ట్ రెండవది, దీర్ఘాయువు పొందాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం కావాలి. మన పిల్లలను చిన్ననాటి నుంచి దేవుని వాక్యంలో పెంచాలి, దేవుని వాక్యాన్ని నేర్పాలి. ఏమేమో నేర్చుకుంటారు మనం దేవుని మాటలు నేర్పకపోతే. అదేవిధంగా మనము దేవుని మాటలు నేర్పకపోతే వారు ఏదైతే నేర్చుకుంటారు, లోకంలో కావచ్చు లేదా సాతాను కావచ్చు, ఏదైతే నేర్పుతారు, చెడును నేర్పుతారు. మనము మంచిని, వాక్యాన్ని, బైబిల్ వాక్యాన్ని మనం నేర్పకపోతే వారు ఏదో నేర్చుకుంటారు, ఏదో నేర్చుకొని పాడైపోతారు. కాబట్టి దేవుని వాక్యం కావాలి. దీర్ఘాయుష్మంతులు కావాలంటే దేవుని వాక్యము తప్పక మనకు కావాలి. నెక్స్ట్ మూడవది, దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే, దీర్ఘాయువు పొందాలంటే ప్రార్థన కావాలి. పిల్లలు చిన్నతనం నుంచే మనము చేస్తున్న ప్రార్థనలు చూస్తూ పెరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటారు. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, దానికి మనం ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే పెద్దదయ్యాక కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ప్రార్థన ఆపేస్తారో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, టీనేజ్లోకి వచ్చినప్పుడు, యూత్లోకి వచ్చినప్పుడు, లేదా 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రార్థన ఎప్పుడు ఆపేస్తారో అప్పుడు పతనం అయిపోవడము మనం చూస్తున్నాం. సమాజంలో చూస్తున్నాం. ప్రార్థన ఆపేసినప్పుడు పతనం ప్రారంభం అవుతుంది. అది చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు. కాబట్టి దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే దేవుని వాక్యము తప్పక కావాలి. నెక్స్ట్ దీర్ఘాయువు పొందాలంటే నాలుగవది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి. పిల్లలకు దేవుని పట్ల భయము, భక్తిని అని చెప్పాలి. పిల్లలకు చెప్పే విధానంలో మనం చెప్పాలి. ఇలా చేయొద్దు, దేవుడు కొడతారని చెప్తుంటాం కదా, ఈ టైంలో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. పిల్లలకు నేర్పేటప్పుడు దేవుని యందు భయమును, భక్తిని మనం వారికి నేర్పగలగాలి. చివరిగా దేవుని వాక్యం చెప్తుంది, దీర్ఘాయుషు పొందాలి అంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. ఇప్పుడు సన్మానించు అనగానే మనకు లిటరల్గా ఏమనుకుంటామంటే ఒక శాలువ తీసుకొచ్చి, ఒక పూలమాల తీసుకొచ్చి, చీర మీద కూర్చోబెట్టి, శాలువ కప్పి, ఇలా పూలదండ కప్పి సన్మానించడం అయిపోయింది. అది వాళ్ళు నిజమైన సన్మానం. ఇది ఇప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. దాన్ని అక్షరార్థంగా లిటరల్గా అలా చేసే సన్మానము పెద్దలకు ఏదైనా అచీవ్ చేసే వాళ్ళు చేస్తారు, ఓకే. కానీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలంటే పేరెంట్స్కి సన్మానించాలి. వారి మాట విని, మనకి లోబడి, మరి చెప్పినట్టు విని మంచి ఫ్యూచర్లోకి వెళ్ళడము తల్లిదండ్రులకు సన్మానం. వారు చెప్పింది వినకుండా పాడైపోయినప్పుడు పేరెంట్స్ బాధపడతారు. ఇప్పుడు ఎందుకు మాకు మా పిల్లలు 2 years 3 years అంటే ఇక్కడ ఇంకా మిగిలిన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అప్లికేబుల్. దీంతో పాటు
నేను కూడా ఒక తల్లికి తండ్రి కుమారుడు, నేను కూడా నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తేనే నేను కూడా దీర్ఘాయుష్మంతుడాను. మీకు కూడా ముసలి తల్లిదండ్రులు, ముసలి అత్తమామలకు వెళ్ళుంటే మీరు కూడా వారిని బాగా చూసుకుంటే మీరు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది ఒకరికి పిల్లలకు ఒక జాయింట్ కొరకు మాత్రమే కాదు ఈ మాట. ఒక క్రిస్టియన్స్కు క్రైస్తవులకు మాత్రమే కాదు. ఇది ఎవరైనా కానీ సమాజంలో నువ్వు మీ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి వాళ్ళు చెప్పినట్టు తిని వాళ్ళ చేతగానే సమయం వచ్చినప్పుడు వారిని నువ్వు శ్రద్ధ వహించి వారికి ఏమైనా నువ్వు సేవ చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎవరికైనా ఒకటే సూత్రమే, క్రైస్తవులకైనా కాదు. దీర్ఘాయువు పొందాలంటే ఒక ఐదు చెప్పారు కాక, ఒకటి దేవుని దయ ఉండాలి, రెండవది దేవుని వాక్యం ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి. ఎఫెసీ పత్రిక 6:2 రాయబడింది కదా, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. పిల్లలకు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళ చిన్నప్పటి నుండి మనం వాళ్ళని నేర్పుతూ వెళ్ళినప్పుడు ఒకనొక సమయం వచ్చినప్పుడు ఒకనొక ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది. అది వాళ్ళు చేయగలుగుతారు. ఆదామన్న ఉన్నాడు, వారికి ఒక మంచిగా లోబడే కుమారుడు ఉన్నాడు, ఆయనకు దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. ఇలా క్రైస్తవ్యంలో పెంచిన వారు ఎక్కడ పతనం కాదు. వారు ఎక్కడున్నా దేవునికి మహిమకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దేవుల్లో పెంచబడితే వారు ఎక్కడున్నా దేవునికి మహిమకరంగానే ఉంటారు, మనకు దీవెనకరంగానే ఉంటారు. వాళ్ళు నయమాన దగ్గర ఒక చిన్నది ఉండేది, ఇశ్రాయేలు చిన్నది, బానిస అమ్మాయి. తన దేశం కాదు, తన ప్రాంతం కాదు, బానిస అమ్మాయి. అక్కడ ఆమె సాక్షిగా ఉంది. అందులో యాజకుడు ఉన్నాడు, లేదా మా దైవజనుడు ఉన్నాడు, ప్రవక్తున్నాడు, ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తేనే రోగం బాగైతుంది. ఆమె ఎక్కడున్నా సాక్ష్యం ఇవ్వగలిగింది, ఎందుకంటే ఆమె దేవుళ్ళు పెంచబడింది. తర్వాత 5 రెక్కలు 2 చేపలు కలిగిన కుర్రవాడు ఏసైకి ఇచ్చాడు అది అట్రిబ్యూట్ బాక్స్. పెంచబడ్డాడు. పిల్లలకు లాక్కునే మనస్తత్వం ఉంటుంటుంది ఆ ఏజ్లో, కానీ వీడికి ఇచ్చే మనసు ఉంది. అంటే నేర్పారు, పేరెంట్స్ నేర్పారు. వాడు 5 రెక్కలు 2 చిన్న చేపలు అట్రిబ్యూట్ బాక్స్ ఏసై చేతికి అందించాడు. దానిని విరవడము, చాలా మందికి అది పంచడము, నిజంగా నేర్పబడ్డాడు, పెంచబడ్డాడు. అలా పెంచబడాలి మనము, మన పిల్లలు, మన కుటుంబాలలో ఇటువంటి దీవెన ఉండాలి. యేసయ్య తప్పకుండా ఇటువంటి వారి మధ్యలో కార్యం చేస్తాడు. అటువంటి దీర్ఘాయువును ప్రభువు మీకు ఇచ్చి మీ పిల్లలకు ఒలివ మొక్కలలాగా దాంట్లో ఉన్న ఆ దీవెనను మీ బిడ్డల మీద పెట్టి మీ పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉన్నత స్థాయికి వెళ్ళి దేవుని మహిమ కొరకు మీకు సంతోషాన్ని తీసుకొచ్చి బిడ్డలుగా ప్రభువు మలిచి మనందరినీ ఈ వాక్య వెలుగులో ప్రభు మనం దీవించిన దాకా ఆమె ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం అలాగే కాలు తీసుకొని ప్రార్థన చేయండి. అందరం ఒకసారి అడుగుదాం. ఒక బాధ్యతకరమైన కుటుంబం.